ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. వినాయక చవితి ఉత్సవాలను నెల్లూరు నగరంలోని హరినాథపురం 3వ వీధి డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం వినాయకుని తాత్కాలిక ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెండో రోజు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరినాథపురం 3వ వీధి మిత్రమండలి నాయకులు మౌలి కేదార్నాథ్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను హరినాథపురం 3వ వీధిలో డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. గత 2 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. 4వ రోజు నిమజ్జన కార్యక్రమము డీజే తాళ మేళాలతో వైభవంగా నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరినాథపురం 3వ లైన్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. అన్న, నా పేరు మౌలి అన్న. ఇది హరినాథపురం 4వ వీధి నందు వినాయక చవితి గత 8వ సంవత్సరం పూర్తి చేసుకుందన్న. నిన్న 27వ తారీఖు పుట్టి మహోత్సవం జరిగింది. ఇవాళ అన్నదానము మరియు రేపు చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఎల్లుండి 4వ రోజు అనగా 30వ తారీఖు బొమ్మ నిమజ్జనము, ఆ రోజు డీజే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయన్న. ఇది హరినాథపురం మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతుందన్న. భక్తులు ఒక 500 నుంచి 1500 మధ్య సంఖ్యలో పాల్గొంటారన్న. మాకు ప్రతి సంవత్సరం ఇంత రెస్పాన్స్ వస్తుంది వీళ్ళందరి దగ్గర నుంచి. ఈరోజు హరినాథపురం 4వ లైన్లో మా డేవిడ్ జాన్ ఆధ్వర్యంలో మిత్ర మండలి ఆధ్వర్యంలో 8వసారి వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం దాదాపుగా ఒక 1000 మంది వాళ్ళతో అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది 8 సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నారు. అంటే మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి డేవిడ్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకొని ఆ దేవుడి ఆశీస్సులు మీరు తీసుకోవాలని భక్తులందరికీ మా విజ్ఞప్తి. అయితే 27 వినాయక చవితి జరిగిందండి. ఉట్టి కార్యక్రమం ఆ రోజు జరిగింది. సో ఈ రోజు వచ్చి మన అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రేపు ఇక్కడ వారి చిన్న ఒక స్పెషల్ ఈవెంట్గా ఒకటి చేస్తున్నాము. 4వ రోజు నిమజ్జన కార్యక్రమం హెవీ డీజేతో అందరూ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ లొకాలిటీలో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒక తమాషాగా అలా వినాయకుడి గారిని ఊరేగిస్తూ మా నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఇంత చక్కటి జరిగేది హరినాథపురం 4వ లైన్ లో జరుగుతుందండి.